సమంతకు మయోసైటిస్ సోకకుండా ఈ పాటికి నేషనల్ వైడ్ గా టాప్ ప్లేస్ లో నిలిచేది. దీపిక, ప్రియాంక చోప్రాల రేంజ్ లో సమంత దూసుకుపోయేది. ఫ్యామిలీ మ్యాన్ 2 హిట్ అయినా దాని ఫలితాన్ని అనుభవించలేకపోయింది సమంత. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చినా కూడా నటించలేకపోయింది. మయోసైటిస్ కారణంగా ఏడాదికి పైగానే బెడ్డుకే పరిమితం అయిపోయింది సమంత. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. సమంత కొత్త చిత్రానికి సంబంధించిన ఒక రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. రాజ్ అండ్ డీకే ఇన్స్టా ఖాతాలో ఒక పోస్ట్ కనిపిస్తోంది. ఆగస్టు 1న ఏదో ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా ఒక పోస్ట్ కనిపిస్తోంది. ఆ అప్డేట్ ఏంటి అన్నది మాత్రం ఎవరికి తెలియడం లేదు. ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజనా, ఫర్జీ సెకండ్ సీజనా, సీటాడెల్ అప్డేట్ అని ఇలా అందరూ అడుగుతున్నారు. కానీ ఎవరికి దీనిపైన క్లారిటీ లేదు. కానీ మరోవైపు సమంత కొత్త ప్రాజెక్ట్ మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. మిర్జాపూర్ ఫ్రేమ్ గుడ్డు బాయ్ అలియాస్ ఆలీ ఫజల్ సమంత కొత్త చిత్రం ఉంటుంది అని రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ ని రాజ్ అండ్ డీకే నిర్మిస్తారని, తుంబాడ్ దర్శకుడు ఈ సినిమాకి డైరెక్షన్ చేస్తాడని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ అప్డేట్ కోసమే రాజ్ అండ్ డీకే పోస్ట్ వేశారని అనుకుంటున్నారు. మరి దీనిపైన క్లారిటీ రావాలి అంటే ఇంకొన్ని రోజులు మనం ఆగాల్సిందే. సమంత మార్కెట్ ఇప్పుడు పూర్తిగా పోయినట్లే ఉంది. యశోద హిట్ అయింది, కానీ శాకుంతలం నేషనల్ వైడ్ గా అట్టర్ ఫ్లాప్ అయింది. డిజాస్టర్లకి డిజాస్టర్ అన్నట్టుగా నిలిచింది. ఖుషి కూడా సమంతకి పెద్ద విజయం అయితే సాధించి పెట్టలేదు. ఇలాంటి టైంలో సమంత మార్కెట్ నిలబెట్టేలాగా, పెంచేలాగా ఒక ప్రాజెక్ట్ పడాల్సి ఉంటుంది. సీటాడెల్ ఇంకా బయటకు రావడం లేదు. అది వస్తే అయినా సమంత మళ్ళీ ట్రెండ్ అవుతుందేమో అని అంతా కూడా అనుకుంటున్నారు ఇప్పుడు. ఇక తెలుగులో అయితే సమంతకు దర్శక నిర్మాతలు తాము ఆప్షన్ గా చూడడం లేదనిపిస్తోంది.